ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఘటనపై భారత్ కెనడా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ హత్య కుట్రలో భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రుల హస్తం ఉందని కెనడాలో మీడియా కథనాలపై ఆ దేశ ప్రధాని ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ హత్యలో తన సొంత ఇంటెలిజెన్స్ అధికారులను నేరస్తులుగా అభివర్ణించారు. దురదృష్టవశాత్తు కొందరు క్రిమినల్స్ అత్యంత రహస్య సమాచారాన్ని మీడియాకు లీక్ చేయడం, దాని నుంచి తప్పుడు కథనాలు ప్రచురితమవడం చూశానని, అందుకే విదేశీ జోక్యంపై జాతీయ విచారణ జరపాలని ఆదేశించారు. అంతేకాదు, వార్తాపత్రికలకు అత్యంత రహస్యమైన తప్పుడు సమాచారం లీక్ అవ్వకుండా నిరోధించాలని అధికారులకు సూచించారు. కెనడాకు చెందిన ది గ్లోబ్ అండ్ మెయిల్ వార్తాపత్రికలో ఇటీవలి నిజ్జర్ హత్య గురించి ఓ కథనం ప్రచురితమైంది. ఈ హత్య కుట్రలో భారత జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ సైతం భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు కథనంలో పేర్కొంది. ఈ కథనంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరును సైతం ప్రస్తావించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలోనే వార్తాపత్రికలో ప్రచురితమైన కథనాలు అవాస్తవమని కెనడా ప్రభుత్వం పేర్కొంది. భారత ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రులకు సంబంధం ఉన్నట్లు తాము ఎన్నడూ పేర్కొనలేదని, దీనికి భిన్నంగా ఎలాంటి కథనాలు ప్రచురితమైన ఊహాజనితమని వెల్లడించింది కెనడా ప్రభుత్వం. ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ గతేడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును చేర్చడంతో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా 6 దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.